హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని కచుడు పాత్ర గురించి తెలుసుకుందాం. జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి మహాభారత చెప్తున్నారు. జనమేజయ మహారాజా, ఋషపర్వుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. ఆయనకు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, ఋషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. మనకిక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు, రాక్షసుల యొక్క గురువు ఎవరంటే మనకి శుక్రాచార్యుడు అనమాట. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఋషపర్వుడు ఎవరు? రాక్షస రాజు అనమాట. ఆయన కుమార్తె శర్మిష్ఠ. తర్వాత దేవతలకు గురువు బృహస్పతి. దేవతలకు గురువు ఎవరు? బృహస్పతి. బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య తెలుసు. ఏం విద్య తెలుసు శుక్రాచార్యునికి? మృత సంజీవని విద్య తెలుసు. మృత సంజీవని విద్య అంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించగలిగే విద్య అన్నమాట. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ తిరిగి బ్రతికిస్తున్నాడు శుక్రాచార్యుడు. దానితో రాక్షస బలం పెరిగిపోతూ ఉందన్నమాట. దేవతలందరూ కచుని వద్దకు వెళ్ళారు. కచుడు ఎవరు మనకి? బృహస్పతి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు అనమాట. ఓ కచుడా, మృత సంజీవిని వలన మనం ఎంతమంది చంపినా రాక్షసులు బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఆ మృత సంజీవుని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునికు తన కుమార్తె దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ముందు ఆమె అభిమానాన్ని పొంది దాని ద్వారా ఆ మృత సంజీవుని విద్యను శుక్రుని వల్ల గ్రహించాలి అని చెప్పారు. దానికి కచుడు సరే అన్నాడు. దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్ళాడు. శుక్రాచార్యుని చూచి నమస్కరించాడు. మహాత్మా, నేను దేవగురువు బృహస్పతి పుత్రుడును. నా పేరు కచుడు అంటారు. ఎవరు పుత్రుడు? బృహస్పతి పుత్రుడు అనమాట. ఆయన పేరు కచుడు అంటారని చెప్పాడనమాట. నేను తమ వద్ద విద్య అభ్యసింపవచ్చాను అన్నాడు. దానికి శుక్రుడు సంతోషించాడు. తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు. కచుడు మాత్రం గురువుగారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు. ఒకరోజు కచుడు మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్ళారు. ఇదే అదునుగా భావించి ఆ రాక్షసులు కచుడిని చంపి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేశారు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళారు. ఎంత రాత్రి అయినా కచుడు రాలేదు. దేవయానికి కంగారు ఎక్కువైంది. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, రాత్రి చాలా పొద్దుపోయింది. అందరూ వచ్చారు కానీ కచుడు రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పింది. శుక్రుడు తన దివ్య దృష్టితో చూచాడు. కచుడు చనిపోయాడని తెలిసింది. వెంటనే శుక్రుడు, దేవయాని కచుడు చచ్చిపడి ఉన్న చోటికి వెళ్ళారు. శుక్రుడు తన మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికించాడు. మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికించాడు. దేవయాని సంతోషించింది. కచునితో ఆశ్రమానికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కచుడు మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్ళారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేశారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని గురువుగారు శుక్రుడికి ఇచ్చారు. ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవించాడు. రాత్రి పొద్దుపోయింది. కచుడు రాలేదు. మరలా రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం కలిగింది. తండ్రి వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంది. అప్పటికే శుక్రుడు మద్యం మత్తులో ఉన్నాడు. పోనీలేమ్మా, బతికి ఉంటే వస్తాడు, చస్తే ఉత్తమ లోకాలకు పోతాడు, ఎందుకు ఏడుస్తావు అన్నాడు. దానికి దేవయాని, తండ్రి,
అంగీరసుని మనవుడు బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తే గాని నేను ఆహారం నీళ్లు ముట్టను అని ఏడుస్తూ కూర్చుంది. కూతురి ఏడుపు చూచి శుక్రుడు చలించిపోయాడు. తన దివ్య దృష్టితో చూచాడు. కచుడు ఎక్కడా కనపడలేదు. చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూచాడు. అప్పుడు తెలిసింది, రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి మద్యంలో కలిపి తనతో త్రాగించారని చాలా బాధపడ్డాడు. ఆహా, మద్యం ఎన్ని అనర్థాలు కలిగిస్తుంది! అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ మద్యపానం చేస్తే వారికి పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతారు అని శాపం పెట్టాడు. వెంటనే తన మృత సంజీవిని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, మహాత్మా, మీ దయ వలన నేను బతికాను, కానీ నేను ఎలా బయటకు రావాలి అని అడిగాడు. శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకుని బయటకు వస్తే తాను చచ్చిపోతాడు. మరలా తాను బతకాలంటే కచునికి మృత సంజీవుని విద్య రావాలి. అందుకని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవుని విద్య ఉపదేశించాడు. వెంటనే కచుడు గురువుగారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. శుక్రుడు చనిపోయాడు. కచుడు మృత సంజీవుని విద్య చేత శుక్రుని బతికించాడు. ఆ విధంగా కచుడు శుక్రుని వలన మృత సంజీవుని విద్యను సంపాదించాడు. కొంతకాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంక తాను వెళ్ళిపోతానన్నాడు కచుడు. శుక్రుడు సరే అన్నాడు. కానీ దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడు అనే మాట విని ఏడ్చింది. కచుడిని చూచి, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, నేను నిన్ను ప్రేమించాను, నా తండ్రి వల్ల నువ్వు మృత సంజీవుని విద్య స్వీకరించావు, ఆయన కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించు అని అడిగింది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు, అనగా నాకు పితృ సమానుడు, నాకు తండ్రి వంటివాడు. ఆయన పుత్రికి నువ్వు నాకు సోదరి సమానురాలు, ఇది ధర్మం. అందువలన నన్ను పెళ్లి చేసుకోవడం నీకు తగదు అని అన్నాడనమాట. దానికి దేవయాని కోపించి, అలాగైతే నా తండ్రి వలన నువ్వు పొందిన మృత సంజీవిని విద్య నీకు పనిచేయదు అని శాపం ఇచ్చింది. కచుడు దేవయాన్ని చూచి, సోదరి, మృత సంజీవుని నాకు పని చేయకపోతే ఏమి, నేను మరొకరికి ఉపదేశిస్తే వాళ్ళకు పని చేస్తుంది కదా అని చెప్పి నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్ళాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇచ్చాడు. తరువాత కచుడు దేవలోకం వెళ్ళిపోయాడనమాట. ఇది మనం కచుడి యొక్క పాత్ర గురించి తెలుసుకున్నాం కదా. దీనికి మూలం వచ్చి మహాభారతం. తెలుగు అనుసరణ వచ్చి మన కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. సో మనకి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. దేవతల గురువు అని ఎవరిని పిలుస్తారు? మనం చూసాం కదా, బృహస్పతి, కచుడు యొక్క తండ్రి గారు అనమాట. దేవతల గురువు బృహస్పతి. మనకి ఇట్లా పాత్రల గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకి ఇలాంటి విషయాలు గుర్తుంటాయి అన్నమాట. దేవతల గురువు మనం బృహస్పతి అని గుర్తుపెట్టుకోవచ్చు, కానీ మనం కచుడు పాత్ర గురించి తెలుసుకున్నప్పుడు మనకి బాగా గుర్తుంటుంది. ఓకే, కచుడు మన బృహస్పతి కుమారుడు, మన శుక్రాచార్యుల వద్దకు వచ్చి మృత సంజీవుని విద్య నేర్చుకున్నారు అని మనకి గుర్తుంటుంది అన్నమాట. తర్వాత రాక్షసుల గురువు ఎవరంటే శుక్రాచార్యులు. మనకి కచుడికి మృత సంజీవుని విద్య నేర్పించారు దేవయాని యొక్క తండ్రి గారు. దేవయాని అంటే శుక్రాచార్యుల వారికి చాలా ఇష్టం. సో ఇట్లా మనకి బాగా గుర్తుంటుంది రాక్షసుల గురువు శుక్రాచార్యులు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.